పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వేలంగి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి జగన్నాథం వెంకట శివ సన్ ఆఫ్ వీర వెంకట సత్యనారాయణ చెందినటువంటి కుక్కను మొన్న అనగా 7వ తేదీ రాత్రి 9:45 మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు వేలంగి గ్రామం అనే అతని వద్ద ఉన్నటువంటి నాటు తుపాకీతో ఆ యొక్క కుక్కని కాల్చని చెప్పిన విషయంపై వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా 8/7/2024 తేదీ ఉదయం 10 గంటలకు మా అన్నవరం పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నాటు తుపాకీ ఉన్నటువంటి ముండి రాజుని మేము అదుపులోకి తీసుకుంటే ఆ తుపాకీ తన అన్న సంబంధించిందని, ఆ తుపాకీ తాను అన్న చనిపోయిన తర్వాత తానే ఉపయోగిస్తున్నట్టు తాను అంగీకరించడం జరిగింది. అప్పుడప్పుడు ఆ నాటు తుపాకీని ఉపయోగించి చిన్న చిన్న జంతువులను వేటాడడం జరుగుతుందని చెప్పి ఈ రాత్రి 7వ తేదీ రాత్రి 9:45 ఈ కంప్లైంట్ అనేటువంటి శివకు చెందినటువంటి కుక్కను తానే చంపినట్లు ఆయన అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే తన యొక్క నాటుకోలుని కుక్క కొన్నిసార్లు చంపేసి తినేస్తుందని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ 1959 అనేటటువంటి సెక్షన్స్తో అన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మేము మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 36 ఇయర్స్ పద్మశాలి వ్యవసాయ కూలీలను వేలంగి గ్రామానికి చెందినటువంటి వాడిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే సమయంలో ఒక నాటు తుపాకీని, అదేవిధంగా గన్ పౌడర్ని, సీసపు గుళ్ళని అది మేము కేసు రిజిస్టర్ చేసిన వెంటనే మా యొక్క సిబ్బంది అయినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు వారు, అదేవిధంగా ఎస్ఐ అన్నవరం వారు ఆయన యొక్క టీంతో తొందరగా ఈ కేసును డిటెక్ట్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో చాలా ప్రతిభను కనబరచడం జరిగింది. ప్రతిపాడు వారు మరియు ఆయన యొక్క టీంని అభినందించడం జరిగింది. దీనికి సంబంధించి రివార్డును కూడా మేము మా ఎస్పీ గారి ద్వారా మేము పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. రిజిస్టర్ చేసినటువంటి తదుపరి మా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం మా పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఏజెన్సీ మండలమైనటువంటి కోటనందూరు మండలం, ప్రతిపాడు, అన్నవరము, రోతులపూడి, జగ్గంపేట, అదేవిధంగా శంకవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ మరియు సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా పోలీసు వారి తరఫు నుంచి ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే నాటు తుపాకీలను ఉపయోగించడము, కలిగి ఉండడము అనేది నేరం. సో ఎవరైతే నాటు తుపాకీని కలిగి ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లో వాటిని స్వాధీనం చేయించేటట్లుగా ఆ యొక్క పబ్లిక్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈ తుపాకీలను ఉపయోగించడం అనేది నేరము, నిషేధం కూడాను. దయచేసి మీడియా వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కాస్త ఆ యొక్క సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి పబ్లిక్కి తెలియజేసి ఎక్కడైతే నాటు తుపాకీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటట్టు మా యొక్క స్టేషన్లో వాటిని అప్పగించేటట్లు మాకు సహకరించాల్సిందిగా అన్నవరం పోలీసు వారి తరఫున మేము కోరుచున్నాం.